అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి చెందాలన్నా ప్రజలకు సంక్షేమం అందాలన్నా అది ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని ప్రజలంతా ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి మళ్లీ అధికారం ఇవ్వాలని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ కాకినాడ ఎంపీ అభ్యర్థి మల్లిపూడి మంగపతి పళ్లంరాజు కోరారు. గొల్లప్రోలులో పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి మాదేపల్లి సత్యానందరావుతో కలిసి రోడ్ షో నిర్వహించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో కాంగ్రెస్ పార్టీ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి మాదేపల్లి సత్యానందరావు పార్టీ కార్యకర్తలతో కలిసి కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ కాకినాడ ఎంపీ అభ్యర్థి ఎంఎం పళ్లంరాజు భారీ ఎత్తున రోడ్ షో చేపట్టారు. అనంతరం మార్కండేయపురంలో పార్టీ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అలాగే పార్టీ మేనిఫెస్టోకు సంబంధించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పళ్లంరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అనంతరం వచ్చిన ప్రభుత్వాలు గడిచిన 10 ఏళ్లలో రాష్ట్రాన్ని 11 లక్షల కోట్ల రూపాయల వరకు అప్పుల ఊబిలో ముంచేశాయన్నారు. సమావేశంలో మేడిది శ్రీను, మల్లిపూడి రాంబాబు, సిపిఐ అప్పలరాజు, గంటా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక తరగతి హోదా గురించి ఎవరు కట్టుబడి ఉన్నారని అడిగితే కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కట్టుబడి ఉంది. మా నేషనల్ మేనిఫెస్టోలో పెట్టాం ప్రత్యేక తరగతి హోదా ఆంధ్రప్రదేశ్కి ఇస్తామని. ఈ విధంగా 10 సంవత్సరాల్లో రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఒక్కటే హైలైట్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కమిట్మెంట్ ఉంది. ఈవేళ మిగతా హామీలతో కూడా ముందుకు వచ్చాం. న్యాయమైన హామీలతో ముందుకు వచ్చాం. 2 లక్షల వరకు రైతుకి రుణమాఫీ చేస్తామంటున్నాం. తర్వాత మరి ఎప్పుడన్నా పంట లాస్ వస్తే పంట నష్టం వెంటనే కూడా 1 నెలలో నష్టపరిహారం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నాం. కనీస వేతనం 400 రూపాయలకి పెంచుతామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టాం. అలాగే ఇళ్ల లేని వాళ్ళకి 5 లక్షల వరకు ఇళ్లు ఇస్తామని కూడా చెప్తున్నాం. తర్వాత నిరుపేద కుటుంబాల్లో ఆడవాళ్ళకి సంవత్సరానికి 1 లక్ష రూపాయలు ఇస్తాం. నెల 8,333 రూపాయలు వస్తుందనేది కూడా మేము చెప్తున్నాం. ఇవి మేము నమ్మకంతో ఇవ్వగలవా లేదా ఉన్న బడ్జెట్లో అని ఆలోచించి ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. అలాగే నేషనల్ మేనిఫెస్టోలో ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉంటారో వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే 1 సంవత్సరం వరకు వాళ్ళకి వయోజన విద్య నేర్పుతూ 1 లక్ష రూపాయలు ఇవ్వడానికి కూడా నేషనల్ మేనిఫెస్టోలో పెట్టాం. ఎందుకంటే ఇవాళ నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువగా ఉంది. యువత వాళ్ళ భవిష్యత్తు గురించి ఆందోళన పరిస్థితుల్లో ఉన్నారు. ఇవి కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్క సరిదిద్దగలదు. ఇవన్నీ గుర్తించి మరి కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆలోచించే విధంగా మీరందరూ కూడా చెప్తారని కోరుకుంటూ ఇవాళ చిట్టిబాబు గారు ఎమ్మెల్యేగా నిలబడ్డారు. ఆయన్ని మీరు ప్రోత్సహించి గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాం. ఎందుకంటే రైతు కుటుంబీకులైన వ్యవసాయం తెలుసు, రైతుకున్న కష్టాలు తెలుసు. మెరక ప్రాంతం నుంచి మొట్టమొదటిసారిగా మరి కాంగ్రెస్ పార్టీ తరఫున వస్తున్న అభ్యర్థి. ఇవన్నీ కూడా అంశాలను దృష్టిలో పెట్టుకుని మరి పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఆలోచిస్తారని కోరుకుంటూ మన దేశం డేంజర్లో ఉంది, ప్రజాస్వామ్యం డేంజర్లో ఉంది, మన కాన్స్టిట్యూషన్ డేంజర్లో ఉంది. వీటిని ఎదుర్కోవాలి. దాని కాంగ్రెస్ పార్టీని చేతులు బలపరచాలని మీ అందరినీ కూడా సభంగా కోరుకుంటున్నారు.